ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, విక్రమ భేతాల కథలు చాలా రోజులు అయిపోతుందండి కదండి. అప్పుడప్పుడు చెప్పుకుంటున్నాం. ఒకటేదండి. పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ లోపలికి నడిచాడు, శ్మశానం లోపలికి. చెట్టు ఎక్కాడు, ఆ కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు. నడిచి వెళ్తుంటే కళేబరాన్ని ఆశ్రయించుకుని ఉన్న భేతాళుడు విక్రమార్క చక్రవర్తికి ఒక కథ చెప్తానన్నాడు. మార్గాయాసం తెలియకుండా కథ చెప్తాను, నీ ఓపిక్కి నా జోహార్లు అని ఒక కథ చెప్తున్నాడు. పూర్వం ఉజ్జయిని నగరంలో శౌనకుడు మౌద్గల్యుడు అని ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. వీళ్ళు ప్రగాఢమైన స్నేహితులు, చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నారు. పక్కపక్క ఇళ్లలో పుట్టి పెరిగారు, కలిసి విద్యాభ్యాసం చేశారు, కలిసి ప్రభుత్వోద్యోగం చేశారు. ఎంతకాలమో కలుసున్నారు, ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవాళ్ళు. అలాంటి ఫ్రెండ్స్ మనం చాలామందిని చూస్తాం, మంచి స్నేహితులు. అయితే కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక, ఇంచుమించు మనవలు పుడుతూ ఉండగా, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లల వివాహాలప్పటికీ, అయినా అది నడివయసే, మరీ వృద్ధాప్యం కాదు. మౌద్గల్యుడు హఠాత్తుగా మరణించాడు. ఈ శౌనకుడు చాలా బాధపడ్డాడు. అసలు అతని మృతకళేబరం మీద నుంచి శౌనకుడిని బయటికి తీలేపోయారు. తన స్నేహితుడు తను వదిలి వెళ్ళిపోతున్నాడని అస్సలు తట్టుకోలేకపోయాడు. ఆయన ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ఓకే. చాలా దిగులు పడ్డాడు. మౌద్గల్యుడిని తీసుకెళ్ళిపోయారు. ఇంకేముంది, శరీరం పాతం తర్వాత జరగవలసిన క్రియలన్నీ యథావిధిగా జరిగిపోతాయి. అయితే ఒకనాటి రాత్రి ఈయన అలా దిగులు పడ్డాడు. ఇక సంసారం ఉంది, ఉద్యోగం ఉంది, పిల్ల చెల్ల అన్నీ ఉన్నాయి, వ్యాపారం, వీళ్ళ వ్యవహారాలు అన్నీ ఉన్నాయి. దుఃఖంతో అలా వెళ్ళదీస్తున్నాడు. ఒకరోజు రాత్రి ఆయనకి కలొచ్చింది. మౌద్గల్యుడు కనపడ్డాడు. కల్లో కనపడి ఏం చెప్పాడంటే, ఓ మిత్రుడా, ఏమిట్రా ఇంత దూరం వెళ్ళిపోయావు, ఎక్కడికో వెళ్ళిపోయావు, నాకు నువ్వు కనపడకుండా అయిపోయావని నేను దుఃఖిస్తే, అది కాదు, నేను ఇప్పుడు నరకంలో ఉన్నాను, నరకంలో ఒక పెద్ద పదవి ఇచ్చారు మనకి, మరి నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కలుసుకోవచ్చు. ఓకే. రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ మంత్రం చదువుకో. ఆ మంత్రం చదివితే నువ్వు నరకానికి వచ్చేస్తావు, మన ఇద్దరం కలిసి ఇక్కడ స్పెండ్ చేయొచ్చు అని చెప్పాడు. బాగుంది, మనకు కూడా వస్తే బాగుంటుంది. తెల్లారేసరికల్లా మెలకు వచ్చేసింది. ఓకే. ఈయనకు ఆశ్చర్యంగా, మౌద్గల్యుడు స్వయంగా వచ్చి చెప్పినట్టుంది. ఆ మంత్రం కూడా గుర్తుంది చిత్రంగా. అదేమిటో చూద్దామని ఆ మంత్రం చదివాడు. చదివేసరికల్లా నిజంగానే ఇతని శరీరం ఇక్కడ ఉండిపోయింది. శౌనకుడు నరకానికి వెళ్ళిపోయాడు. మౌద్గల్యుడు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇద్దరు కావలించుకున్నారు, చాలా స్నేహంగా ఆ ఖబరు ఈ ఖబరు చెప్పుకున్నారు, ఉన్నాడు. బాగుంది కదా. అప్పటి నుంచి రోజు రాత్రిపూట పెద్దవాడు అయ్యాడు కదా, పడుకునేటప్పుడు అది చదువుకునేవాడు. శరీరం ఇక్కడే ఉండేది, నిద్రపోతున్నాడు అనుకునేవాడు. ఈయన ఆత్మ మాత్రం వెళ్ళిపోయేది నరకానికి. అది నరకానికి. రోజు చదువుకునేవాడు. ప్రతిరోజు నరక ద్వారాల దగ్గరికి వెళ్ళిపోయి మౌద్గల్యుడు శౌనకుడు ఇద్దరు చక్కగా స్నేహంగా కబుర్లు చెప్పుకుంటూ ఇవి భూలోకంలో వింతలు విశేషాలు శౌనకుడు చెప్పేవాడు. ఏం జరిగినాయి, ఏమిటి రాజ్యంలో ఎలా ఉంది పరిస్థితి, ఎవరు మరణించారు, ఎవరు వెళ్ళారు, ఎవరు ఉన్నారు, తను వెళ్ళిన గుడి గోపురం, తను ఇక్కడ చూసినవి చెప్పేవాడు. మౌద్గల్యుడు నరకంలో విశేషాలు ఏమైనా కొన్ని చెప్తుండేవాడు, కబుర్లు. ఇలా రోజులు గడిచినాయి. రోజు వెళ్ళిపోవటం అలవాటైపోయింది. ఈ మౌద్గల్యుడు మరణించే నాటికి శౌనకుడు కుమారుడికి వివాహం అయ్యి అతని భార్య గర్భవతి. ఓహో. తర్వాత ఒక కుమారుడు పుట్టాడు. పిల్లాడు కాస్త పెద్ద అయ్యాక రోజు తాతతో కలిసే తిరిగేవాడు. ఒకనాటి రాత్రి వాడు తాత పక్కన పడుకుంటానన్నాడు. 5 ఏళ్లవాడు. ఎవరో చుట్టాలు వచ్చారు. ఆ గదుల్లో చాలామంది సర్దుకున్నారు. పిల్లాడు తాత కథ చెప్పు అంటే కథ చెప్పుకొచ్చుకుని పక్కన పడుకోబెట్టుకున్నాడు. పడుకునేటప్పుడు పిల్లవాడు నిద్రపోయాడని ఈయన తన శ్లోకం చదువుకుని పైకి వెళ్ళిపోయాడు. ఈ పక్కనే పడుకున్న పిల్లాడు మాగన్నుగా కునుకు పట్టింది కానీ వాడు నిద్రపోలా. ఆ తాత చదువు, మా ఆయన రోజు తాత పాటలు పద్యాలు నేర్పిస్తాడు వాడికి. ఈ శ్లోకం వాడు కూడా చదివేశాడు. చదవగానే తాత మనవడు ఇక్కడే ఉన్నారు, పైకి కూడా వెళ్ళిపోయారు. ఆ పిల్లాడు కూడా పైకి వచ్చేసాడు. ఈ పిల్లాడిని వెంబడి పెట్టుకొచ్చావేమిటో అని స్నేహితుడు అడిగాడు. అయ్యో నాకు తెలీదు వీడు ఎటా వచ్చాడో అంటుండగానే ఆ పిల్లాడు తన ఈడు పిల్లలు ఎవరో కనబడితే ఎగురుకుంటూ ఆటకి వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. తెల్లవారేసరికల్లా శౌనకుడు వచ్చేసాడు. పిల్లాడు రాల. పిల్లాడు చనిపోయాడని లబో దిబోమని అందరూ ఏడ్చారు. రాలేదు, మరి మృతకళేబరం ఉండిపోయింది.
దాంతో ఇక ఇంటిల్లి పాది 5 ఏళ్ల చంటి పిల్లాడు ఇంట్లో పిల్లాడు అమ్మో. మరణిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? వాళ్ళందరూ ఏడ్చి శోకాలు పెడితే శౌనకుడు ఏం చేశాడు, గబగబా తన గదిలోకి వెళ్ళి దుఃఖంతో పడుకుని ఆ శ్లోకం చదివి మౌద్గల్యుడి దగ్గర పరిగెత్తాడు. నా మనవడు ఏమైపోయాడు, తీసి ఇవ్వమంటే వాడు ఎక్కడున్నాడో ఇంతమందిలో ఎలా వెతకను? నువ్వు తెలుసుకుని వెళ్ళావు, నువ్వు తెలుసుకుని వెళ్తావు. నీ పిల్లాడు ఆయుష్ తీరిపోయిందో ఏమైందో మరి నాకు కూడా తెలియదు. వాడు ఎక్కడున్నాడో ఎలాగని వెతకను నేను, నా వల్ల కాదన్నాడు. అనేసరికల్లా ఇతను ఇంటికి వస్తే వీళ్ళందరూ విపరీతంగా ఏడుస్తున్నాడు. తాత పక్కన పడుకుని చచ్చిపోయాడు పిల్లాడంటే. అయ్యతో కోడలు దుఃఖం, ఆ అమ్మాయి మళ్ళీ గర్భవతి, నిండు గర్భం, పిల్లాడు చనిపోయిన దుఃఖం తట్టుకోలేకుండా ఉంది. ఈయన భార్య తట్టుకోలేదు. అంతా ఏడుపులు గందరగోళం మొత్తుకోళ్ళుగా ఉంది. ఈయన మళ్ళీ మౌద్గల్యుడి దగ్గరికి వెళ్ళాడు మంత్రం చదువుకుని. నా మనవడిని నాకు ఎట్లాగైనా దక్కించంటే, సరే ఉండు చిత్రగుప్తుడి దగ్గర చూద్దాం అని చెప్పి చిత్రగుప్తుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఈ పిల్లాడు ఇంకో చోట పంది పిల్లగా పుట్టేయబోతున్నాడు. అప్పుడు చిత్రగుప్తుడు చెప్పాడు ఈ విషయం. వీడు ఇంకోసారి పుట్టడానికే చచ్చిపోయాడు, వాడు పిల్లాడు ఇక్కడ పోయాడు, అక్కడ పుడతాడు అనేసరికల్లా ఇతను ఏమన్నాడు, ఎక్కడ పుడుతున్నాడో కనుక్కున్నాడు. పక్క ఊర్లో ఒక పంది ఈనబోతుంది, దాంట్లో తెల్ల పంది కూనగా పుట్టబోతాడు. నువ్వు ఓ పంచి అక్కడికి వెళ్ళి ఆ పంది కూనని చంపి నీ మనవడు బతికొస్తాడని చెప్పాడు. పుట్టగానే పిల్లని చంపేస్తే ఆ ప్రాణం వీడిలో చేరుతుంది, మళ్ళీ అది కిందకు వచ్చింది ఇక్కడికి వచ్చేస్తుంది. నేను పైకి రానివ్వకుండా నేను ఏర్పాటు చేస్తాను, ఇది సహజం, నీ మనవడు చనిపోవడం సహజం అన్నాడు. అనేసరికల్లా సరే ఇతను ఏం చేశాడు, శౌనకుడు దిగి వచ్చేసి పిల్లవాడు బతికొస్తాడు, మీరు భయపడవద్దు, ఏమీ చేయొద్దు, పిల్లాడి శరీరాన్ని ఖననం చేయబోకండి, ఈ రాత్రికి ఉంచుదాం, రేపు తెల్లవారేసరికి పిల్లవాడు లేస్తాడు, నాకు నమ్మకం ఉందని చెప్పాడు. చెప్పేసరికల్లా ఇంటిల్లి పాది ఏమనుకున్నారు, తాతే ఖననం చేయవలసిన వాడు ఇట్లా చెప్తున్నాడని పిల్లాడు డెడ్ బాడీని ఇంట్లోనే అట్ట పెట్టుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా అన్నా వాళ్ళు వినిపించుకోవాలి, మేము బతుకుతాడని నమ్ముతున్నాము అని చెప్పారు. మర్నాడు తెల్లవారుగానే శౌనకుడు బయలుదేరి పక్క ఊరికి వెళ్ళాడు. వెళ్తే ఆ పక్క ఊర్లో ఒక యానాది వాడి వాకిట్లో పందులు ఈనడానికి సిద్ధంగా ఉన్న ఒక పందిని చూశాడు. చూస్తే వాడికి ఏం చెప్పాడు, డబ్బులు ఇచ్చి అరే పంది పిల్ల ఒక పిల్ల కావాలి నాకు అంటే సరేనన్నాడు. వాళ్ళకి ఏముంది ఇచ్చేస్తారు, సరేనన్నాడు. పంది ఈనింది, దానికి ఒక తెల్ల పంది, అన్నీ నల్లగా ఉంటే ఒకటి మాత్రం తెల్ల పంది ఉంది. ఈయన తెల్ల పంది పిల్లని తెచ్చుకున్నాడు. ఆ పంది పిల్లని కాస్త చంపేశాడు. చంపేయంగానే ఇక్కడ మనవడు లేచుకొచ్చున్నాడు. బాబా ఓకే. అమృత కళేబరాన్ని అక్కడ పారేసి ఈయన తన ఇంటికి పక్క ఊరు నుంచి నడిచి వచ్చేసాడు. పిల్లాడు లేచేసాడు. వాడికి ఏం గుర్తులేదు, జరిగింది ఏమీ గుర్తులేదు. వాడు అప్పుడే తాత చదువుతూ ఉండగా వాడు చదివాడు కాబట్టి ఆ శ్లోకం వాడికి వచ్చింది, కానీ వాడికి ఆ శ్లోకం కూడా పెద్దగా గుర్తులేదు. 2 రోజులైందిగా, పిల్లలకి మళ్ళీ చెప్పాలి కదా, ఓసారి చెప్తే ఓసారి అంటారు, మళ్ళీ 4-5 రోజులు చెప్తే కదా గుర్తుపట్టేది. వాడు మర్చిపోయాడు. ఈయన ఆ తర్వాత ఎప్పుడూ శౌనకుడు మౌద్గల్యుడి దగ్గరికి వెళ్ళలేదు. స్నేహానికి రామ్ చెప్పేశాడు. అయితే ఇప్పుడు భేతాళుడు అడిగాడు, రాజా కథ విన్నావు కదా, ఎందుకు శౌనకుడు మౌద్గల్యుడి దగ్గరికి వెళ్ళలేదు చెప్పు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 వక్కలవుతుంది. ఇదొక ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. సమాధానం తెలిసి విక్రమార్క చక్రవర్తికి, ఆయనకి ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ఉంటుంది. అవును. ఏం చెప్పాడంటే, తన స్నేహితుడుగా ఉన్న మౌద్గల్యుడు కింద ఉన్నప్పుడు స్నేహితుడు, వీళ్ళిద్దరికీ ఒకే రకమైన స్పందన ఉండేది. పిల్లవాడు చనిపోతే దుఃఖంతో ఉన్నాడు తను, మౌద్గల్యుడు క్యాజువల్గా ఉన్నాడు. మానవ సంబంధాల మీద ఏమీ ఆయనకు ఆసక్తి లేదు. ఇంకా సహజం, పుట్టిన ప్రతి మనిషి చస్తాడు, చచ్చినవాడు మళ్ళీ పుడతాడు అనుకుంటున్నాడు. మానవ సంబంధాల మీద ఆసక్తి లేని స్నేహితుడు ఎందుకు ఎవరికైనా? ఒట్టి కబుర్లు చెప్తాడు. ఆ కబుర్లలో ఉండవలసిన ఒక లోతు ఒకటి ఉంది కదా, మనసు, అది లేదు. ఒక సన్నికర్ష కావాలి కదా మనకి. అవును. ఇప్పుడు మనం పై కబుర్లు ఎవరికైనా అవసరమా? కాదు. స్నేహం అంటే ఎలాంటిది? నీ లోతు నాకు తెలియాలి, నా లోతు నీకు తెలియాలి. మన గుండె లోతులో స్పృశించేదే స్నేహం. నేనేం ఊహిస్తానో నువ్వు కూడా అదే ఊహించడం స్నేహం. నేను దేనికి బాధపడతానో ఆ బాధ నువ్వు కూడా అనుభవించడం స్నేహం. నేనేమో మానవ సహజమైన బాధతో మనవడు చచ్చిపోయాడని నేను ఏడుస్తుంటే, ఇది లోక సహజం, పుట్టినవాడు గిటక తప్పడు అని అతను చెప్తున్నాడు.
అతను ఎప్పుడైతే క్యాజువల్గా తీసుకున్నాడో ఇంకా మా నరకలోక వాసి అయిపోయాడు. వీడితో నాకు స్నేహం అక్కర్లేదు అనుకున్నాడు శౌనకుడు. ఆ తర్వాత ఎప్పుడూ అతను ఆ ప్రయత్నం చేసి ఉండడు అనగానే బేతాళుడికి నచ్చింది ఆన్సర్. ఇదే కరెక్ట్ అయిన సమాధానం. కానీ నువ్వు సమాధానం చెప్పేసావు, మాట్లాడావు, మౌనభంగం చేసావు కదా, అందుకని నేను వెళ్ళిపోతున్నా అని ఒక్క ఎగురెగురు మృతకళేబరతో సహా అక్కడి నుంచి బేతాళుడు వెళ్ళిపోయి మళ్ళీ శ్మశానం లోపల ఉన్న మర్రి చెట్టు మీదకి చేరిపోయాడు. ఏం చేస్తాడు విక్రమార్కుడు? మళ్ళా యథావిధిగా వెనక్కి ప్రయాణం అయిపోయాడు. భలే ఉంది రమ్మగారు, చాలా బాగుందండి. చందమామతో. చందమామలో ఇది. ఓకే అండి, నమస్తే రమ్మగారు. నమస్తే.